రైతుల కష్టాలు చాలా కష్టంగా ఉన్నది. కనీసం ఒక్క ట్రాక్టర్ కాయలు కోసి పోయాలన్నా తోలాలన్నా 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక ట్రాక్టర్ అంతా పోతే 35,000 రూపాయలు. 35,000 రూపాయలలో 10,000 రూపాయలు పోతే 25,000 రైతుకు వస్తుంది. ఇప్పుడు ఒక కూలికి ఒక మనిషిని పెట్టుకోవాలన్నా కూడా 700 రూపాయలు ఖర్చు వస్తున్నది. ఆడ మనిషిని పిలిచినా 500 రూపాయలు ఖర్చు వస్తుంది. రైతుల కష్టాలు అట్టా ఇట్లా అని కాదు. వాళ్ళు 70 రూపీస్ ఒక జ్యూసు, ఒక లీటరు 70 రూపీస్కు వాళ్ళు అమ్ముతా ఉన్నారు. అదే రైతు దగ్గర 2 కిలోలు మామిడికాయలు తీసుకున్నారంటే 1 కిలో జ్యూస్ వస్తూ ఉంది. మాకు తెలిసిన అన్ని లెక్కలు. అదే ప్రకారంగా మనకు జ్యూస్ అదే మరిగా ఇచ్చేయమని చెప్పండి. వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు మటుకు సంపాదించుకుంటున్నారే కానీ రైతుల కష్టాలు ఎవరూ పట్టించుకోలేదు. రైతుల కష్టాలు కనీసం ఈ ముఖ్యమంత్రి గారు మొన్నదా వచ్చి చిత్తూరుకి వచ్చి వెళ్ళిపోయినారు కదా, ఆ రోజు కనీసం 10 రూపాయలు కనీసం మద్దతు ధర కాదు, కనీస ధర 10 రూపాయలన్నా పెట్టునుంటే రైతులు గోడు ఇది చేసుకోండొచ్చును. తోతాపురి పెట్టుకోండి అని ప్రతి ఒక్కరు తోతాపురి పెట్టుకున్నారు. ఇప్పుడు తోతాపురి వచ్చేసింది, 1,00,000 ఎకరాల్లో విస్తీర్ణం ఉంది. అది కొనుగోలు చేసేది లేదు. కొనుగోలు అంటే 7 రూపీస్, అంటే 7 రూపీస్కి ఏం గిట్టుబాటు అవుతుంది? వద్దు, ఈ తోతాపురి మనకు ఆదుకుండే వాళ్ళు లేరు. అదే జగన్ గవర్నమెంట్ లో 15 రూపాయలు ఏ రోజు తగ్గలేదు. ఆ గవర్నమెంట్ లో ఉన్నింది, ఈ గవర్నమెంట్ లో ఎందుకు నిర్ణయించలేకుండా పోతున్నారు? 10 రూపాయలు నిర్ణయించవచ్చు కదా. 10 రూపాయలు పెడితే ఫ్యాక్టరీ వాళ్ళు ఎందుకు కొనలేరు? కలెక్టర్ అనుకుంటే ఎందుకు కొనలేకుండా పోతారు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.